నమస్తే. మీ ఇంట్లో 18 ఏళ్ల లోపు పిల్లలు బైక్ లేదా కార్ నడుపుతున్నారా? మా అబ్బాయి బాగా డ్రైవ్ చేస్తాడు, మా అమ్మాయి జాగ్రత్తగా నడుపుతుంది అని వాహనాలు ఇస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. తెలంగాణ ప్రభుత్వం మైనర్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అంతేకాదు తల్లిదండ్రులకు జైలు శిక్షలు, భారీ జరిమానా, మైనర్లకు 25 ఏళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చేసేలా నిబంధనలు కూడా కఠినంగా అమలు చేస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో మైనర్ వాహనాలు నడపకుండా అరికట్టేందుకే రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 4070 వాహనాల రిజిస్ట్రేషన్లు ఒక్క సంవత్సరం పాటు రద్దు చేశారు. ఈ చర్యలు మైనర్ల వాహనాలు ఇచ్చిన యజమానులు తల్లిదండ్రులపై తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 19(9)(a) ప్రకారం 18 ఏళ్ల మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమాని లేదా సంరక్షకుడు బాధ్యుడుగా పరిగణిస్తారు. వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేస్తారు. ఇక ఒక కీలక నిబంధన ఏమిటో, మైనర్లు డ్రైవింగ్ చేస్తే పట్టుబడితే బాలుడు లేదా బాలిక 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చెయ్యరు. సాధారణంగా 18 ఏళ్ల లైసెన్స్ పొందే అవకాశం ఉన్న ఈ నిబంధన వల్ల 7 సంవత్సరాల పాటు లైసెన్స్ అర్హత కోల్పోతారు. ఇది వారి భవిష్యత్తుకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగిస్తుంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రధాన రహదారుల వద్ద మైనర్ డ్రైవింగ్లపై నిఘా పెంచి పిల్లల ప్రాణాలతో పాటు ఇతర వాహనాల వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ చర్య తీసుకుంటున్నారు అధికారులు తెలిపారు. అందుకే తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ 18 ఏళ్ల లోపు పిల్లలకు బైక్, కార్ లేదా ఇతర వాహనాలు ఇవ్వొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న నిర్లక్ష్యం మీ పిల్లల భవిష్యత్తుని, మీ కుటుంబాన్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంది. కేవలం జరిమానా మాత్రమే కాదు, జైలు శిక్ష, వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు, లైసెన్స్ పై దీర్ఘకాలికంగా ప్రభావం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే 18 ఏళ్ల నిండక ముందే పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోండి.